ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అంటే చాలామంది అనుకుంటారు అది కేవలం వ్యాయామం అని. కొంతమందేమో అది కొంతమందికే అనుకూలమని అనుకుంటారు. కానీ నిజానికి యోగా అంటే శరీరానికి మాత్రమే కాదండోయ్, మనసుకి కూడా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. సో అలాంటి రోజుని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా మరి. ఇంతకీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే అని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఇక గర్భిణులు ఆసనాలు వేయొచ్చా వేయకూడదా ఇప్పుడు తెలుసుకుందాం. 2014లో ఇండియా ఐక్యరాజ్య సమితిలో ఓ ప్రతిపాదన చేసింది. దీని కారణంగా యోగా డేని అంతర్జాతీయంగా ప్రకటించారు. అప్పట్నుంచే ప్రపంచమంతా జూన్ 21న యోగా చేయడం, యోగా ప్రాముఖ్యతని గుర్తు చేసుకోవడం ఒక మంచి సాంప్రదాయమైపోయింది. యోగా అనేది మన శరీరానికి మంచి వ్యాయామం, మనసుకి శాంతి, ప్రాణానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రోజులో మనమందరం రకరకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం కదా. ఇంట్లో, ఆఫీసులో, చదువులో ఎక్కడ చూసినా ఒక్కటే టెన్షన్లు. అప్పుడు కొంత సమయం యోగా కోసం కేటాయిస్తే శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. అలాగే మనసుకి శాంతి కూడా దొరుకుతుంది. యోగా అనేది అంత కష్టమేమీ కాదండోయ్. ప్రతిరోజు ఉదయం కొంత సమయం శ్వాసపై దృష్టి పెట్టడం, అలాగే కొంత స్ట్రెచ్చింగ్, కొన్ని ఆసనాలు చేయడం మొదలు పెట్టండి చాలు. అంతే. రాత్రిపూట కూడా నిద్రకు ముందు కొంత సమయం మెడిటేషన్ చేస్తే మంచి నిద్ర పడుతుంది. రోజు ఇలా అలవాటు చేసుకుంటే చాలండి. కొంతకాలానికి మీరే చూస్తారు, శరీరం, మనసు రెండూ చురుగ్గా, ఆరోగ్యకరంగా మారిపోతాయి. అలాగే యోగా మనకే కాకుండా మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్నవారికి మంచి ప్రభావాన్నిస్తుంది. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంట్లోనూ ప్రశాంతత ఉంటుంది. వర్క్ ప్లేస్లోనూ మంచి ఎనర్జీతో పనిచేసుకోగలుగుతాం. అందుకే ఈ యోగా డే సందర్భంగా మనం ఒక చిన్న నిర్ణయం తీసుకుందామా? ఎప్పుడో కాదు, రేపటి నుండి ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా కోసం కేటాయిద్దాం. ఇక గర్భిణుల సంగతి చూస్తే ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కొన్ని యోగాసనాలు ఉపయోగపడతాయి అని డాక్టర్లు చెబుతున్నారు. గర్భిణులకు ప్రసవాన్ని సులభతరం చేసే ఆసనాల్లో భరద్వాజ ఆసనం ఒకటి. అయితే కండరాల సమస్యలు ఉన్నవారు, ఎక్కువ వయసున్నవారు కఠినమైన యోగాసనాలు చేయకూడదు. ఎవరైనా శరీరంపై విపరీతమైన ఒత్తిడి ఇచ్చే ఆసనాలకు దూరంగా ఉండడమే మంచిదట. ఏది ఏమైనా గర్భం దాల్చిన సమయంలో యోగాసనాల గురించి ముందుగా వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు పాటించడం మంచిది. ఇక మొత్తంగా చూస్తే యోగా అనేది ఒక్కరోజు పండుగ కాదు, అది జీవన శైలి కావాలి. మన ఆరోగ్యం, మన శాంతి, మన ఆనందం కోసం ఈ మంచి అలవాటుని మన జీవితంలో భాగం చేసుకుందామా మరి?